పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో కమిషన్ ఒక మిషా కాంగ్రెస్ ఆత్మఘోష శీర్షికన ప్రధానమైన వార్తను మనం చూస్తున్నాం. సర్కారీ చిలక ఘోష్ నివేదిక, కాళేశ్వరం కట్టడం కేసీఆర్ చేసిన నేరమట, 3.5 ఏళ్లలోనే పూర్తి చేయడం కూడా తప్పేనట. 665 పేజీల నివేదికలో పరిధి దాటి రాజకీయ వ్యాఖ్యలు, 3 ఏళ్లుగా కాంగ్రెస్ చేసిన ఆరోపణలతోనే నింపివేత, ప్రాజెక్టు పనులపై సీఎం పర్యవేక్షణ రాజకీయ జోక్యమట అంటూ కీలకమైన వార్త కనిపిస్తూ ఉంది. నివేదికలో పలుచోట్ల తమ్మిడిహట్టి జపం చేసిన కమిషన్ అంటూ ఈ కమిషన్ నివేదికకు సంబంధించిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అడుగడుగునా కూడా అక్కడ ప్రాజెక్టు ఎందుకు కట్టలేదన్న ఆరాటం, నీటి నిల్వతోనే మేడిగడ్డ ప్రమాదమైతే ఇక బ్యారేజ్ మరి ఎందుకు అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. నిబంధనలో లేని టర్న్కీ పద్ధతిలో టెండర్లు ఇవ్వాల్సింది అట. పలువురు పర్యవేక్షణ అధికారులు కాంట్రాక్టర్ల ప్రస్తావనే లేకుండా కమిషన్ నివేదిక ఇవ్వడంపై కూడా అభ్యంతరం వ్యక్తమవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. 665 పేజీల నివేదికను ప్రజల ముందు ఉంచని రేవంత్ సర్కార్ తనకు కావాల్సిన పేరాలతో 665 పేజీల్లో కేవలం 60 పేజీలు మాత్రమే విడుదల అంటూ ఈ వార్త కనిపిస్తుంది. మొత్తం నివేదికను ప్రజల ముందు ఉంచకుండా కేవలం 60 పేజీలను మాత్రమే, తమకు అవసరమైన పేరాలతో కూడిన నివేదికను మాత్రమే విడుదల చేయడంపై కూడా అనేక రకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. దీనిపై బీఆర్ఎస్ కూడా తీవ్ర స్థాయిలో ఎందుకు మీరు పూర్తిగా నివేదికకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదని ఇప్పటికే పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు స్పష్టం చేస్తున్న సందర్భం, ప్రశ్నిస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. తమ్మిడిహట్టి జపం చేసిన జ్యుడిషియల్ కమిషన్ అంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం. కమిషన్ రిపోర్ట్ కట్ పేస్ట్ 665 పేజీల నివేదిక నుంచి కేవలం 60 పేజీలే బయటపెట్టిన ప్రభుత్వం, ఎంపిక చేసిన పేరాలు సెలెక్టెడ్ కామెంట్లు పొందుపరిచి విడుదల, నివేదికపై అనుకూల మీడియాకు 3 రోజుల ముందే లీకులు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. నివేదిక బయటికి రాకముందే ఏ విధంగా లీకులు వచ్చాయి, అనుకూలమైన మీడియాలో కేవలం బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే రకరకాల కథనాలను వండి వార్చారనే అంశం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్న సందర్భం కనిపిస్తోంది. కేవలం అవసరమైన 60 పేజీలను మాత్రమే బయటపెట్టి 665 పేజీల నివేదికను ఎందుకు తొక్కిపెడుతున్నారని ఇప్పుడు ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. కొందరు అవుట్, ఇంకొందరు టార్గెట్, అధికారుల పేర్ల ప్రస్తావనపై ఘోష్ కమిషన్ పక్షపాతం అంటూ వార్త చూస్తూ ఉన్నాం. సీఎం బాధ్యుడైనప్పుడు సీఎస్ బాధ్యులు కారా అనే ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతుందనే అంశం కూడా మనం కనిపిస్తోంది. మంత్రులు బాధ్యులైతే మరి ఆ శాఖల ఉన్నతాధికారుల సంగతి ఏంటనే ప్రశ్న కూడా తలెత్తుతున్న అంశం మనం చూస్తున్నాం. అలాగే తెలంగాణ ఇంజనీర్లకు అవమానం, రాత్రింబవళ్లు పనిచేస్తే నేరస్తులుగా చిత్రీకరిస్తారా అనే ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతూ ఉంది. తెలంగాణకు సంబంధించి దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ రైతుకు సాగునీరు అందించి కడుపు నిండా వారు పంటలు పండించుకునేందుకు అహర్నిశలు శ్రమించిన తెలంగాణ ఇంజనీర్లను అవమానిస్తారా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతున్న సందర్భం. పగలు రాత్రి తేడా లేకుండా ఏకంగా అనేక క్లిష్ట పరిస్థితులు, అది కూడా అండర్గ్రౌండ్ టన్నెళ్లలో ప్రాణాలకు తెగించి పనిచేసిన ఇంజనీర్లకు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ ఈ ప్రశ్న కూడా తలెత్తుతున్న సందర్భం. వారిని అవమానిస్తారా అనే అంశం కూడా ఇప్పుడు ఇంజనీర్లలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. దీనికి తోడుగా పక్కా పొలిటికల్ కమిషన్, పరిధి దాటి వ్యవహరించిన జస్టిస్ పిసి ఘోష్, రాజకీయ వ్యాఖ్యలతో నిండిపోయిన నివేదిక, మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు, ఆర్థిక మంత్రిని కుట్రదారుగా అభివర్ణన, జరిగిన తప్పులకు బదులు ఆరోపణలకి ప్రాధాన్యం అంటూ ఈ అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారం మీద బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు కూడా స్పందిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ఆత్మఘోష శీర్షికన ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక ప్రాజెక్టులపై కాంగ్రెస్ కట్టుకథలు, కాళేశ్వరం కమిషన్ పేరిట కేసీఆర్ గారిపై కుట్రలు, బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండుగ, కాంగ్రెస్ హయాంలో పూర్తిగా దండుగగా మారిందనే అంశాన్ని నిన్న బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేసిన సందర్భం. పాలమూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటూ వార్త కూడా కనిపిస్తోంది. ఇక నిన్న కాళేశ్వరం కమిషన్ నివేదిక నేపథ్యంలో నిరంజన్ రెడ్డి గారు కూడా స్పందించిన సందర్భం. తెలంగాణ గొంతు తడిపేందుకే కాళేశ్వరం, మాజీ సీఎం కేసీఆర్ గారి సంకల్ప బలంతోనే ఈ ఇంజనీరింగ్ అద్భుతం సాధ్యమైంది. ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ ఏ విధంగా 100 టీఎంసీల నుంచి 1000 టీఎంసీలను రానున్న రోజుల పాటు ఎత్తిపోసేందుకు ఒక బృహత్ ప్రణాళికను, వచ్చే దశాబ్దాల పాటు కూడా తెలంగాణకు సాగునీటి కష్టాలు లేకుండా ఉండేందుకు ఒక పగడ్బందీ వ్యవస్థను నిర్మిస్తే ఆ వ్యవస్థను తప్పుపడతారా అంటూ నిన్న నిరంజన్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం. మాజీ సీఎం కేసీఆర్ గారిపై కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుందని తెలంగాణ సమాజం ఇప్పటికే చర్చించుకుంటున్న అంశాన్ని కూడా నిన్న నిరంజన్ రెడ్డి గారు ప్రస్తావించారు. బద్నాం చేసేందుకే కమిషన్ పేరిట రాద్ధాంతం, నివేదికను కుదించడమే ఇందుకు నిదర్శనం అని చెప్పేసి నిరంజన్ రెడ్డి గారు మండిపడ్డారు.
2 పిల్లర్లు కూలితే 3 బరాజులు పనికి రావనడం దుర్మార్గం అంటూ కూడా బీఆర్ఎస్ తప్పుబట్టిన సందర్భం కనిపించింది. నాడు నాగార్జున సాగర్ సైట్ను ఉన్న పలంగా మార్చి తెలంగాణకు తీరని ద్రోహం చేశారు. దశాబ్దాల పాటు తెలంగాణలో సాగునీటి సంక్షోభానికి, వ్యవసాయ సంక్షోభానికి ప్రధానంగా కారణం కాంగ్రెసే. కాంగ్రెస్ సర్కారు చేసిన ఈ చారిత్రక తప్పిదం నేపథ్యంలో ఇప్పటికీ కూడా తెలంగాణ రైతులు, తెలంగాణలో వ్యవసాయ రంగం ఆ శిక్షను అనుభవిస్తూ ఉంది. కాంగ్రెస్ వేసిన శిక్షను అనుభవిస్తూ ఆ ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి దానికి మీరు సమాధానం చెప్పరా, మీరు బాధ్యులు కారా అంటూ నిన్న నిరంజన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా మనకు కనిపించింది. నాడు అడ్డుకొని నేడు బురద జల్లుతున్నారంటూ ఈ అంశం కూడా ఆయన ప్రస్తావించారు. అనేక పత్రికలు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, అలాగే బానిస మనస్తత్వం కలిగిన కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరంపై విషం జిమ్ముతూనే ఉన్నారని ఆయన మండిపడిన సందర్భం. కేంద్రానికి అనేక రకాల ఫిర్యాదులు చేసి దీన్ని అడ్డుకునేందుకు కూడా రకరకాల ప్రయత్నాలు గతంలో కూడా కొనసాగాయి. ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత దాదాపు 2-3 ఏళ్ల పాటు తెలంగాణను సస్యశ్యామలం చేసి పంజాబ్ని తలదన్నే స్థాయిలో తెలంగాణ రైతు శక్తిని పెంచిన, తెలంగాణ రైతుకు వెన్నుముకగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి మరోసారి తెలంగాణకు సాగునీటి కష్టాలను పరిచయం చేసిన కాంగ్రెస్ సర్కార్కు రైతులు బుద్ధి చెప్తారని నిన్న బీఆర్ఎస్ పక్షాన నిరంజన్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా మనకు కనిపించింది. అలాగే వినోద్ గారు కూడా స్పందించారు. దీనిపై మంత్రులు చెప్పిందే కమిషన్ రిపోర్టా, క్రాస్ ఎగ్జామినేషన్కు ఈ అవకాశం ఇవ్వరా అంటూ బోయినపల్లి వినోద్ గారు నిన్న తప్పుబట్టిన సందర్భం కూడా కనిపించింది, ప్రశ్నించిన సందర్భం కూడా కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా మనం చూస్తా ఉన్నాం. గడిచిన ఏడాదికి పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తున్నారో ఈ కమిషన్ నివేదిక కూడా అదే చెబుతోందని నిన్న వినోద్ గారు స్పష్టం చేశారు. ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇదే తరహా ఆరోపణలు చేసిందని, ఇప్పుడు వాటి సమాహారమే ఈ నివేదిక అని చెప్పేసి ఆయన స్పష్టం చేసిన సందర్భం. ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా చూస్తూ ఉన్నాం. కాళేశ్వరం పనికిరానిది ఎలా అవుతుందని బీఆర్ఎస్ నేత సతీష్ రెడ్డి కూడా స్పందించారు. ఘోష్ కమిషన్ నివేదికలో ఏమున్నదనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే పక్కా పొలిటికల్ కమిషన్ పరిధి దాటి వ్యవహరించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ గారు, రాజకీయ వ్యాఖ్యలతో నిండిపోయిన నివేదిక, మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు, ఆర్థిక మంత్రిని కూడా కుట్రదారుగా అభివర్ణన అంటూ మరో కథనం కూడా మనకు కనిపిస్తోంది. తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగాన అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పాలనలోనే కమిషన్ల దందా, సర్కారుపై మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఫైర్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. అలాగే ఆ కొందరే టార్గెట్, అధికారుల పాత్రపై పక్షపాతం, కొందరు పేర్లు బహిర్గతం, ఇంకొందరి పేర్లు మాయం, సీఎం బాధ్యుడైనప్పుడు సీఎస్ బాధ్యులు కారా, కమిషన్ తీరుపై అనేక రకాల అనుమానాలంటూ ప్రజాక్షేత్రంలో దీనిపై జరుగుతున్న చర్చ కావచ్చు, ప్రజల్లో వ్యక్తమవుతున్న అనుమానాలకు సంబంధించిన సమగ్రమైన వివరాలు, కథనాలతో కూడిన అంశాలు కూడా మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉన్నాయి. కమిషన్ నివేదిక ఇంజనీర్లకు అవమానం అనే కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తోంది. రాత్రింబవళ్లు పనిచేస్తే నేరస్తులుగా ఎట్లా చిత్రీకరిస్తారనే అంశం కూడా మండిపడతా ఉన్నారు. తెలంగాణ ఇంజనీర్లు తమ ప్రాణాలను ఫనంగా పెట్టి యుద్ధ ప్రాతిపదికన ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా సాధ్యమైనంత మెరుపు వేగంతో కేవలం తెలంగాణ రైతుల కష్టాలను సాధ్యమైనంత త్వరగా తీర్చుకోవాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులకు సంబంధించి సాగునీటి కష్టాలను శాశ్వతంగా పరిష్కరించాలంటే తప్పకుండా అత్యంత ప్రాధాన్యత క్రమంలో ఈ ప్రాజెక్టును చేపట్టి యుద్ధ ప్రాతిపదికన ప్రజల ఆకాంక్షల మేరకు, రైతుల అవసరాల మేరకు, తెలంగాణ వ్యవసాయ విస్తరణ అలాగే స్థిరీకరణ మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే దీనిపై కూడా తప్పుబట్టి ఇంజనీర్లను అవమానిస్తారని చెప్పేసి ప్రశ్నిస్తున్న సందర్భం. అలాగే రాత్రింబవళ్లు పనిచేసిన హరీష్ రావు అంటూ అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రేయింబవళ్లు, టన్నళ్లు, అండర్ గ్రౌండ్ టన్నళ్లకు వెళ్లి ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కార్మికులను అభినందించడంతో పాటు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించి అనుకున్న సమయానికి తెలంగాణ రైతుల కష్టాలు తీర్చే విధంగా కాళేశ్వరాన్ని పూర్తి చేస్తే ఈ విధంగా చేసిన శ్రమను మీరు తప్పుపడతారా అని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా తప్పుపడుతుందనే అంశాన్ని ఈరోజు మనం అనేక కథనాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. రెండు కీలకమైన అంశాలు చూద్దాం. కాళేశ్వరం నివేదిక వచ్చిన వేళ వాస్తవ పరిస్థితి ఏ విధంగా ఉంది, మేడిగడ్డ వద్ద ఏ విధంగా నీరు వృధాగా పోతుంది, వేల టీఎంసీలకు సంబంధించిన నీరు వృధాగా ఎలా పోతుందో ఆ అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా చూస్తున్నాం, వివరాలు కూడా మనం చూస్తున్నాం. ఇటు ప్రాణహిత నీళ్లు వృధా, అటు ప్రాణమైన పంట ఎండుతున్న వ్యధ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితికి ఇది అద్దం పడుతున్న పరిస్థితి. మేడిగడ్డ వద్ద సోమవారం కూడా వరద ప్రవాహం ఏ విధంగా కొనసాగుతుందో మనం చూస్తున్నాం. ప్రభుత్వం పనిగట్టుకొని వదిలేయడంతో వచ్చిన నీళ్లు వచ్చినట్టు దాదాపు 85 గేట్ల ద్వారా దిగువకు వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇంతటి వరద ఉధృతిలోనూ బరాజ్ స్థిరంగా నిలబడిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే తన ఎండిన పొలాన్ని చూపుతున్న ఒక రైతు కూడా కనిపిస్తూ ఉన్నాడు. రెడ్డబోయిన రాజయ్య, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామ రైతు. తన పంట ఏ విధంగా ఎండిపోతుందో, నారు పోసినా కూడా నీళ్లు లేక ఏ విధంగా
ఎండిపోతున్నాయో తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా ఆ అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి. కాళేశ్వరంతో గతంలో పంటలు పండించుకొని కాళేశ్వరంపై ఆధారపడి పంటలు పండించుకున్న రైతులు ఇప్పుడు ఆ నీళ్లు రాకపోవడంతో వారంతా కూడా పూర్తిగా చితికిపోతున్న సందర్భం. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు వస్తాయి అని నమ్మి నాట్లేశారు. కాళేశ్వరంపై కక్ష పెట్టిన ప్రభుత్వం నిర్వాహకం ఫలితంగా ఆ పొలాలకు నీళ్లు రాకుండా పోయిన పరిస్థితి. అంశానికి సంబంధించిన ఐటమ్ కూడా మనం చూస్తున్నాం. ఇక కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడి నిన్న బీఆర్ఎస్ నేతలు చేపట్టిన సందర్భం. అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా చూస్తున్నాం. వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో బరాజ్తో నిమిత్తం లేకుండా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి తెలంగాణ రైతుల కష్టాలు తీర్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు చేయట్లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిన్న బీఆర్ఎస్ నేతలంతా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళిన సందర్భం. ఆ అంశానికి సంబంధించిన ఐటమ్ కూడా కనిపిస్తోంది. కన్నెపల్లి పంపులను ప్రారంభించి గోదావరి జలాలను ఎత్తిపోయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిన్న ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే అసెంబ్లీలో బీఆర్ఎస్ అలజడి అంటూ మరో వార్త కూడా చూస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పు నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని చెప్పేసి నిన్న అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద మెరుపు ధర్నా చేశారు బీఆర్ఎస్ శాసనసభ్యులు. అంశానికి సంబంధించిన ఐటమ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే బీసీలకు గతంలోనే 32% టికెట్లు, 2019 జెడ్పీటీసీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ ఘనత అంటూ ఆ డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి. గణాంకాలతో కూడిన వివరాలు కూడా మనం చూస్తా ఉన్నాం. రిజర్వ్డ్ స్థానాలు 90 అయితే బీఆర్ఎస్ ఇచ్చింది ఏకంగా 169, అంటే దాదాపు రెట్టింపు స్థానాలను బీఆర్ఎస్ బీసీ వర్గాలకు కేటాయించిన పరిస్థితి గతంలోనే ఉంది. 2019 జెడ్పీటీసీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ ఏ విధంగా వెనుకబడిన వర్గాలకు, బలహీన వర్గాలకు పట్టం కట్టిందో, వారికి బాసటగా నిలిచి వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ఎలాంటి అవకాశాలు కల్పించిందో అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం ఇది. 26 జిల్లాల్లో 23% కోటాకు పైబడి, 30 జిల్లాల్లో ఏకంగా 30% పైబడి సీట్లు ఇచ్చిన అంశాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. టికెట్లు ఇచ్చిన అంశాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు 42% అంటూ కాంగ్రెస్ హడావిడి, పూటకో మాట రోజుకో డ్రామాతో అసలుకే ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అంశం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే 3 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, 65 మంది విద్యార్థులకు అస్వస్థత అంటూ మరో కీలకమైన వార్త కూడా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక గురుకులాల్లో ఇంకా కూడా ఈ పరిణామాలు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. 65 మంది విద్యార్థులు ఏకంగా 3 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్కు గురి కావడం, వారంతా కూడా ఇబ్బందులు పడడం, అందులో కొంతమంది ఆసుపత్రి పాల్గొవడం అనేది అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తున్న అంశం. బాధ్యులను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహించారు. ఒక విద్యార్థిని ఏ విధంగా అవస్థలు పడుతుందో ఆ ఫోటో ఐటమ్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మరిన్ని వార్తలు కూడా మనం చూద్దాం. ఎత్తిపోతలు, ఉత్తమాటలు 8 గంటలు కూడా నడపకుండానే నిలిపివేసిన సర్కార్ అంటూ వార్త మనం చూస్తా ఉన్నాం. ఓవైపు కాళేశ్వరంపై బురద జల్లి కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టే ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో నిన్న వాస్తవానికి రామగుండం మండలంలోని లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్లో ఆన్ చేసి అక్కడి నుంచి జలాలను ఎత్తిపోశారు. ఇది కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే ఈ పంప్ హౌస్ కూడా ఉంది. కాళేశ్వరం పంప్ హౌస్ ఇది కూడా. ఇక్కడి నుంచి మరి కాళేశ్వరం ప్రాజెక్టును మీరు ఈ విధంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో మరి ఎలా ఇంకా కూడా గాయత్రి పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారనే అంశం కూడా ఇక్కడ చర్చకు దారి తీస్తున్న పరిస్థితి. రైతాంగం కష్టాలు తీర్చాలంటే, వ్యవసాయానికి సంబంధించిన సాగునీటి కష్టాలు తీర్చాలంటే మళ్ళీ కాళేశ్వరమే రాష్ట్ర ప్రభుత్వానికి దిక్కైందనే అంశం నిన్న పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా చర్చకు దారి తీసిన అంశం. అలాగే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్లో ఎండిపోయిన పొలానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరొక కీలకమైన పరిణామం కూడా చోటు చేసుకుంది. 8 గంటలు కూడా నడపకుండా నిలిపేసిన సర్కార్ 122 కిలోమీటర్ల వరద కాలువలో కేవలం 29 కిలోమీటర్లకు మాత్రమే నీళ్ళిస్తే మిగతా రైతుల పరిస్థితి ఏందని రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తున్న సందర్భం. ఎండిపోయిన ఎస్ఆర్ఎస్పీ కాలువను నిన్న నేతలంతా కూడా పరిశీలించి రైతులకు మద్దతుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వారంతా కూడా కాలువలో దిగి నిరసన వ్యక్తం చేస్తున్న అంశం కూడా కనిపిస్తోంది. ఎస్ఆర్ఎస్పీ కాలువలు కావచ్చు, రాష్ట్రంలోని అనేక కాలువలు, రిజర్వాయర్లు కూడా వట్టిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి, కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్షే ప్రధాన కారణమని ఇప్పటికే బీఆర్ఎస్ రైతుల పక్షాన గొంతెత్తుతున్న సందర్భాన్ని కూడా తెలంగాణ సమాజం గమనిస్తోంది. పత్రికల్లో వచ్చిన మరిన్ని వార్తలు కూడా మనం చూద్దాం. కూలుడుకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ ప్రాజెక్టులు అంటూ మరొక కీలకమైన వార్త కూడా కనిపిస్తోంది. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇన్ని రకాల విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు గతంలో కట్టిన ప్రాజెక్టుల పరిస్థితి ఏందనే అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం ఇది. కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరంపై అసత్యాలు, సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ఇదంతా చేస్తున్నారనే అంశం కూడా మనం చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఏ విధంగా కూలాయనే అంశానికి సంబంధించిన వివరాలు కూడా ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. పెద్దవాగుకు గండి, వట్టెం పంప్ హౌస్ మునక, సుంకిశాల కూలిన సుంకిశాల, ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృత్యు ఘోష, నాగార్జున సాగర్, శ్రీశైలానికి కూడా అదే పరిస్థితి
రాష్ట్రంలో సీఎం రేవంత్ డ్యామేజీ పాలిటిక్స్. గుజరాత్లో కూలితే మాత్రం మోదీని విచారించగలరా? దేశవ్యాప్తంగా కూలిన ఎన్నో ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. రిపేర్లు చేసి వాటిని వాడుకుంటున్నారే తప్ప కేవలం వాటిని పై రాజకీయ కక్ష సాధించి వాటిని పక్కన పెట్టి ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా డ్యామేజీ పాలిటిక్స్ చేయట్లేదనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఏ ప్రాజెక్టులు ఎలా అక్కడ వాటికి నష్టం చేకూరిందో దాన్ని మరమ్మత్తు చేసి ఏ విధంగా వాడుకుంటున్నారో కూడా మనం చూస్తున్నాం. అనేక ప్రాజెక్టులు చిన్న చిన్న కారణాలతో ఇబ్బందులు తలెత్తితే వాటిని పూర్తిగా రిపేర్లు చేసి వాడుకుంటున్న పరిస్థితికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనకు ఈ కథనంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కమిషన్ రిపోర్ట్ కట్ పేస్ట్ అనే వార్త కూడా మనకు ప్రముఖంగా కనిపిస్తూ ఉంది. 665 పేజీల నివేదిక నుంచి కేవలం 60 పేజీలే ఎందుకు బయట పెట్టారు? ఇందులో మీరు ఏం దాచాలనుకుంటున్నారు? ఎందుకోసం కేవలం కట్ పేస్ట్ చేసి మీకు అనుకూలంగా ఉన్న అంశాలను మాత్రమే వెల్లడించారనేది ఇప్పుడు తెలంగాణ సమాజం కూడా ప్రశ్నిస్తున్న సందర్భం. దీని వెనుక ఉన్న ప్రధానమైన గూడుపుటాన్ని ఏంటనేది కూడా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇక మరిన్ని వార్తలు కూడా చూద్దాం. నిన్న గిరిజన శిఖరం, అలాగే గిరిజనుల పక్షాన పోరాటం చేయడమే కాకుండా జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఆ రాష్ట్ర ప్రజల కలను సాకారం చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు కూడా ఆ ఉద్యమానికి కూడా వెన్నుదన్నుగా నిలిచి అండగా నిలిచిన షిబు సోరెన్ గారు నిన్న కన్నుమూశారు. ఈ క్రమంలో అంశానికి సంబంధించిన కథనం కూడా మనకు కనిపిస్తోంది. కిడ్నీ సమస్యతో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో ఉద్యమానికి సోరెన్ గారు అందించిన సహకారం మరువలేని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. షిబు సోరెన్ గారి కుమారునితో ఫోన్లో మాట్లాడి, హేమంత్ సోరెన్తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు కేసీఆర్ గారు. అలాగే ఉద్యమం సందర్భంగా ఆది నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర కళ సాకారమయ్యే వరకు కూడా ఏ విధంగా అడుగడుగునా కూడా షిబు సోరెన్ గారు అండగా నిలిచారో ఆ అంశాలన్నింటినీ కూడా జ్ఞాపకాలను నెమరువేసుకోవడంతో పాటుగా హేమంత్ సోరెన్ గారితో ఫోన్లో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన పంచుకున్న సందర్భం కూడా కనిపించింది. ఆయన మరణం అనేది కేవలం జార్ఖండ్ రాష్ట్రానికే కాదు, ఫెడరల్ రాజకీయాలకు కూడా తీరని లోటని ఈ సందర్భంగా కేసీఆర్ గారు అభివర్ణించిన సందర్భం కనిపించింది. మనం చూస్తున్నాం, తెలంగాణ ఆకాంక్షకు తొలి సంఘీభావ సంతకం పెట్టింది కూడా షిబు సోరెన్ గారే. 2006లో పోలవరం గర్జన బహిరంగ సభకు ఆయన హాజరైన సందర్భంగా దిగిన ఫోటో ఐటమ్ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి ఆయన అందించిన మద్దతు, కేసీఆర్ గారి సారథ్యంలో సాగిన మలిదశ తెలంగాణ పోరాటంలో ఉద్యమంలో అడుగడుగునా కూడా షిబు సోరెన్ గారు అండగా నిలిచిన నేపథ్యంలో తెలంగాణ సమాజం కూడా ఆయనకు నిన్న ఘనమైన నివాళి అర్పించిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఉద్యమానికి షిబు సోరెన్ గట్టి మద్దతు 2001 నుంచి 2014 దాకా కూడా కేసీఆర్ గారు వేసిన ప్రతి అడుగు కూడా ఆయన అండగా నిలవడమే కాకుండా అబ్బురపడ్డారు. ఉద్యమంలో ఇన్ని రకాల పోరాట రూపాలను ఆవిష్కరించిన నేలగా తెలంగాణ నిలుస్తుందని షిబు సోరెన్ గారు కేసీఆర్ గారిని అనేక సందర్భాల్లో మెచ్చుకున్న అపూర్వమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ అంశాలపై నిన్న పెద్ద ఎత్తున అందరూ కూడా షిబు సోరెన్ గారి సేవలు, ఆయన తెలంగాణ ఉద్యమానికి అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్న సందర్భం కూడా కనిపించింది. ఇక తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో బీట్ టు మలాయన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటూ వార్త మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ ఈజ్ కాన్స్పిరసీ బిహైండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సిట్, సెలెక్టివ్ యూజ్ ఆఫ్ జస్టిస్ ఘోష్ రిపోర్ట్ అంటూ ఈ కథనం. ప్రాజెక్ట్ బీయింగ్ డిస్క్రెడిటెడ్ టు డైవర్ట్ పబ్లిక్ అటెన్షన్ ఫ్రమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అంటూ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, అలాగే ఇచ్చిన హామీలు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి ప్రజలను మరింత కాలం పాటు మభ్యపెట్టాలనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ మొత్తం నివేదికను తెరపైకి తీసుకొచ్చేసి బీఆర్ఎస్పై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందనే అంశానికి సంబంధించిన కథనం ఇది. రూలింగ్ పార్టీస్ హిడెన్ ఎజెండా ఇస్ టు డైవర్ట్ గోదావరి వాటర్ టు ఆంధ్రప్రదేశ్ వయా బనకచర్ల అంటూ మరొక కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కేవలం ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఎందుకు జరుగుతుందనే చర్చ జరిగినప్పుడు ఆ టైమింగ్కు సంబంధించిన అంశాన్ని ఈ కథనంలో మనం చూడొచ్చు. కేవలం గోదావరి జలాలను మేడిగడ్డ ద్వారా పూర్తిగా ఎత్తిపోసి తెలంగాణ మాగాణాలను సస్యశ్యామలం చేసేందుకు నిర్మించిన ఈ మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించిన అంశాన్ని పూర్తిగా తొక్కిపెట్టి దాన్ని రిపేర్ చేయకుండా గోదావరి జలాలను పూర్తిగా ఏపీకి తరలించడం, ఏపీలోని బనకచర్ల ప్రాజెక్టుకు తరలించాలన్న ఆలోచనలో భాగంగానే ఇదంతా కూడా బురద జల్లుతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఫనంగా పెట్టి బనకచర్ల కోసం బలిపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతుందనే అంశాన్ని ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు. ఈ క్రమంలోనే ప్రోబ్ రిపోర్ట్ ఆన్ ఎక్స్పెక్టెడ్ లైన్స్ బ్లేమ్స్ కేసీఆర్ అంటూ కేసీఆర్ గారిపై కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా కూడా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని 14 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు దేశ రాజకీయ వ్యవస్థనే మెప్పించి ఒప్పించిన నాయకుడిపై కేవలం రాజకీయంగా ఆయన ఎదుర్కోలేక మాత్రమే ఈ బురద జల్లే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని 4 కోట్ల తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు
అర్థం చేసుకుంటున్న సందర్భం కూడా క్షేత్రస్థాయిలో కనిపిస్తోందనే అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తా ఉన్నాం.